చిన్నప్పుడు అందరికీ ఎన్నో కలలుంటాయి. ఒకప్పుడు పెద్దయిన తర్వాత ఏమవుతామా అని పిల్లల్ని అడిగితే ఇంజనీర్, డాక్టర్ అని చెప్పేవారు. కాలక్రమంలో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అని చెబుతున్నారు. కొత్త రాష్ట్రంలో, సరికొత్త జిల్లాల్లో సత్తా చాటేందుకు అలాంటి 7 యువ ఐఏఎస్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ 7 తాము చిన్నప్పుడు ఐఏఎస్ కావాలనుకోలేదు. సమాజాన్ని అర్థం చేసుకున్న తర్వాత మార్పు కోసం ఐఏఎస్ఏ సరైనదనుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన అధికారులు హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పూర్తి స్థాయిలో సుశిక్షితులవుతున్నారు. వారితో ముఖాముఖియే ఇవాల్టి యువ. పశువుల వైద్యులు ఒకరు, బీహెచ్ఈఎల్లో ఇంజనీర్ మరొకరు, ప్రైవేట్ రంగంలో 2 ఏళ్లు పనిచేసినా సంతృప్తి లేదు మరొకరికి. ఇలాంటి యువత సివిల్స్ బాట పట్టింది. పట్టుదలతో ఐఏఎస్లయ్యారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యమే తమ తొలి ప్రాధాన్యమంటున్నారు. పరిపాలనా పరంగా పారదర్శకత తీసుకువస్తామంటున్నారు యువ ఐఏఎస్ అధికారులు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసేందుకు కొత్తగా 7 యువ ఐఏఎస్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరి వీరు ఈ స్థాయికి చేరడానికి ఎలాంటి కృషి చేశారు? భవిష్యత్తులో ఐఏఎస్ అధికారులుగా వారి కృషి ఎలా ఉండబోతోంది? సమస్యలపై వారు ఎలా పోరాడబోతున్న విశేషాలను వారి మాటలను తెలుసుకుందాం. క్రాంతి, మీరు ఈ స్టేజ్కి రావడానికంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న కళ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ కుటుంబంలోనే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండి మీకు వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ ఉండేదా? మా ఫ్యామిలీలో అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ లేరు. బట్ మా ఫాదర్ నన్ను అంటే చిన్నప్పటి నుంచి ఓరియంట్ చేసేవారు. ఈ జాబ్ చాలా బాగుంటుంది, చాలా ఇంపాక్ట్ చేయొచ్చు అని. తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత నేను అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు ఇంకా ఐ థాట్ దిస్ ఈస్ ద బెస్ట్ సర్వీస్. ఎందుకంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, దానివల్ల వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ డైవర్సిటీ ఉంటుంది, ఛాలెంజింగ్ జాబ్. సో ఐ వెంట్ విత్ దిస్. ప్రియాంక, మీరు ఎంబీబీఎస్ చేశారు. ఎంబీబీఎస్ నుంచి మీకు ఎందుకని అంటే సివిల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపారు? చిన్నప్పటి నుంచే మా ఫాదర్ యాక్చువల్లీ మేమిద్దరం సిస్టర్స్, మమ్మల్ని ఇద్దరిని అంటే తను సివిల్ సర్వెంట్ కావాలనుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్. సో ఎంబీబీఎస్ అంటే ఐ వాంటెడ్ టు డూ ఎంబీబీఎస్ యాజ్ అ డిగ్రీ. ఆఫ్టర్ దట్ నేను మా చెల్లి ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యాము. అండ్ దెన్ షీ ఈజ్ ఆల్సో ఐఏఎస్ అండ్ ఫైనల్ ఐఎమ్ ఆల్సో ఐఏఎస్. అండ్ జితేష్, మీరు ఎలా అంటే సివిల్స్కి రావాలన్న థాట్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ బీటెక్ చేశారు మీరు. సో బీటెక్ నుంచి ఎలా సివిల్స్ వైపు టర్న్ అయ్యారు? The thing is, there are the job satisfaction that you get in private sector is not comparable to public service. You get a good pay, good lifestyle, but there is a question that will come in your mind again and again, that who are you working for actually? Because you'll be able to see poor people everywhere, and all that you have studied is of no use for these people. So that was troubling me a lot, and we go through various sectors. So you can learn a lot. That you won't get that opportunity in private sector. So after 2 years of private sector job, I switched over. And Hanumantu sir, you are from agriculture background, agriculture MSc you did. So why you turned to this field? During my MSc degree, there is a tradition from our college. Many people like me, my seniors and my colleagues were preparing for state services. So I thought at that point, the civil service gives me opportunity to work at broader platform and more autonomous kind of thing. So, and that's why I have decided to write UPSC. Okay, Gopi, మీ విషయంలో ఎలా జరిగింది సివిల్స్కి రావాలని? నేను ఫీల్డ్లో 6 years పశువుల డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ అ క్లోజ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్, వాళ్ళ సమస్యలు, ప్లస్ మనం అప్పుడు చాలా గవర్నమెంట్తో మనం ఫంక్షనింగ్ ఎట్టుంటుంది, ఎవరెవరికి ఏమేమి రోల్స్ ఉంటాయి, అది ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఉదయ్, సో హౌ యూ కేమ్ ఇన్ టు ఐఏఎస్? నేను ఇంతకుముందు బిహెచ్ఎల్లో వర్క్ చేస్తున్నాను. ఎంబీఏ అయిన తర్వాత ఐ గాట్ ఇన్ టు బిహెచ్ఎల్లో వర్క్ చేస్తున్న టైంలో లోవర్ లెవెల్ నార్మల్గా ఉన్నప్పుడు అంటే ఐ వాజ్ ఇండక్టెడ్ ఇన్ టు ద మిడ్ లెవెల్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్. సో ఏదైనా డెసిషన్ రావాలి అని అంటే పైనుంచి చాలా కొంచెం స్లోగా వచ్చేది. అండ్ సమ్టైమ్స్ నేను కొన్నిటిని చేంజ్ చేయొచ్చు అనుకునేవాడిని. అట్లాంటివి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరి లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతాయి అని చూసినప్పుడు జనరల్ మేనేజర్ లేదంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ లెవెల్లో అయ్యేవి. బై ద టైమ్ ఐ రీచ్ దట్ పొజిషన్ ఐల్ బీ క్వైట్ ఓల్డ్. సో దాని తర్వాత నేను చూస్తే హూమ్ దే రిపోర్ట్ టు, వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారని చూస్తే
ఈవెన్చువల్లీ ఎవ్రీబడి రిపోర్ట్స్ టు అన్ ఐఏఎస్ ఆఫీసర్ బికాజ్ ఇట్స్ ఎ పిఎస్యూ. సో దాని తర్వాత ఇది చూసి సివిల్స్ ప్రిపేర్ అవుదామన్న ఆలోచన నాకు వచ్చింది. ఓకే, వాట్ అబౌట్ యూ సంతోష్? బేసిక్లీ నాకు కూడా చిన్నప్పుడు ఎప్పుడు ఐఏఎస్ అవ్వాలనే థాట్ ఎప్పుడు లేదు. చిన్నప్పటి నుంచి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏదో చేయాలని ఒక చిన్న థాట్ ఉండేది. బేసిక్లీగా నేను ఏమనుకున్నానంటే ఒక స్కూల్ పెడదాము, దాన్ని ఒక మోడల్ లాగా చేద్దాము, అందరికీ పెడదామని. కానీ తర్వాత చాలామంది నాకు చెప్పారు, స్కూల్ కంటే ఐఏఎస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, నువ్వు అందులోకి వెళ్తే యూ కెన్ మేక్ బెటర్ రిఫార్మ్స్ అని, మంచి రిఫార్మ్స్ చేయొచ్చు వాటిలోని. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను బీటెక్లో ఉన్నప్పుడు ఐఏఎస్ రాద్దామని. సో ఆ పర్పస్ కోసం స్టార్ట్ చేశాను నేను. ప్రియాంక, మీరు చెప్పండి. లాస్ట్ 6 months నుంచి, ఇంచుమించుగా 6 months నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎలా ఉంది ఈ శిక్షణా కాలంలో? మీకు ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు? ఫ్రమ్ మసూరి లబాస్నా నుంచి వీఆర్ గెటింగ్ ట్రైన్డ్. అక్కడ నుంచి ఏంటంటే ఎవ్రీథింగ్ బేసిక్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు స్టార్ట్ చేశారు. మేము బయట ఉన్నప్పుడు వి డిడ్ంట్ నో ఎనీథింగ్, ఓన్లీ ఎగ్జామ్ రాసి వచ్చాము. సో బేసిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఏం కావాలి, రైట్ ఫ్రమ్ ల్యాండ్ లాస్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ సెక్టర్ గురించి, ఎలక్షన్స్ గురించి కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, ప్రతి సెక్టర్లో ద బేసిక్స్ దే వర్ టీచింగ్ అస్ ఇన్ అకాడమీ. ఈ ట్రైనింగ్లో పార్ట్గా చెప్పే దాంట్లో మీకు ఏది బాగుంది అనిపించింది వర్క్ చేయడానికి? ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు ఎటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ మనకు తెలుస్తుంది. అంటే థియరీలో ఎన్నో చదవచ్చు, బట్ ఫీల్డ్ లెవెల్లో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వాటన్నిటికీ మాకు ఇప్పుడు ఎక్స్పోజర్ వస్తుంది. ప్లస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ ఏంటివి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, ఎలా అంటే మ్యాండేట్ ఏంటి, వాటి అచీవ్మెంట్స్, ఛాలెంజెస్ ఇవన్నీ తెలుస్తున్నాయి. సో గుడ్ ఎక్స్పోజర్ వీఆర్ గెటింగ్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్. మీ గతంలో తెలియని సబ్జెక్ట్స్ ఇక్కడ కొత్తగా మీరు తెలుసుకుంటున్న అంశాలు ఏమున్నాయి? మాకు ఇంతవరకు బయట నుంచి కనిపించేది మాత్రమే, ఓన్లీ పెరిఫరల్ నాలెడ్జ్ మాత్రమే ఉండేది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది, సో వీఆర్ ఏబుల్ టు ఓన్లీ డయాగ్నైజ్ ద ప్రాబ్లమ్స్. ఇక్కడ ఉంది ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఉంది ప్రాబ్లం ఉంది అని చెప్పగలుగుతున్నాం, కానీ యాక్చువల్గా లోపల ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇన్ని రోజులు మాకు తెలియలేదు. సో ఇప్పుడు మమ్మల్ని ఈ ట్రైనింగ్లో భాగంగా వివిధ డిపార్ట్మెంట్స్ కానీ వాటికి కానీ పంపి అక్కడున్న మాకు క్షుణ్ణంగా లోపల ఏం జరుగుతున్నాయి తెలుసుకోవడానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. కాబట్టి మాకు కొంత ఇన్డెప్త్ నాలెడ్జ్ రావడానికి చాలా అవకాశం ఉంది. మీరేమంటారు ఈ విషయంలో? ఇంప్లిమెంట్ చేసే వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎగ్జిక్యూట్ చేసేతో మాట్లాడుతున్నాం, పాలసీ మేకర్స్లో మాట్లాడుతున్నాం. సో ఈ ఇంట్రాక్షన్స్ ఏమవుతుందంటే మాకు ఒక పెద్ద బ్రాడ్ వ్యూ ఇస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్, భారత్ దర్శన్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. మేము కనీసం ఒక 10 to 12 స్టేట్స్ విజిట్ చేస్తున్నాము ఈ వారికి. సో ఇలాంటి మిగతా స్టేట్స్లో ఉండే వాళ్ళు అఫీషియల్స్, వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ స్కీమ్స్ గురించి అంతా మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏమి షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, అక్కడ ఏం బెటర్ చేస్తున్నారు, సో ఇలాంటి మనం చాలా విషయాలు దీంట్లో మనం నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు నేర్పిస్తున్న సబ్జెక్ట్స్లో కొంచెం టఫ్గా ఉంది అనిపించింది, ఎందుకంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, ఇక్కడ అంటే హిస్టరీ గురించి అయి ఉండొచ్చు, చాలా విషయాలు నేర్పిస్తుంది. ఏది మీకు టఫెస్ట్గా అనిపిస్తుంది? ఇక్కడికి రాకముందు మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఏంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇలా ఉన్నాయి, అక్కడ కరప్షన్ అలా ఉంది, మరి దాన్ని తగ్గియొచ్చు కదా, దాన్ని ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ ట్రైనింగ్కి వచ్చాక మనకు కొంచెం బ్రాడర్ వ్యూ అర్థమవుతుంది. సో మనం ఒకటి చేయలేదంటే ఎందుకు చేయట్లేదు, ఆ ఫీల్డ్లో ఏం ప్రాబ్లం ఉంది, అక్కడ అంతమంది విఆర్ఓలు ఉన్నారా, అది సర్వే చేయట్లేదంటే విఆర్ఓలు ఉన్నారా, సర్వేయర్లు ఉన్నారా, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేయకపోవడానికి ఏంటి, ఎలా చేయొచ్చు, ఇక్కడ సెక్రటరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్, అవన్నీ మాకు హెల్ప్ అవుతున్నాయి ఒక బ్రాడర్ వ్యూ అండర్స్టాండింగ్ కోసం. అంతేకాని డిఫికల్ట్గా అయితే నాకు ఏది అనిపించలేదండి. ఓకే, ఇప్పుడున్న పథకాల్లో మీకు నిజంగా బాగా నచ్చేది ఏంటి? అండ్ మీరు గమనించిన వరకు, అంటే ఈ ట్రైనింగ్లోనే కాదు, జనరల్గా మీరు గమనించినప్పుడు ఎంతవరకు పథకాలు అమలవుతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పథకాల్లో అయితే అంటే అన్నీ చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్ని టార్గెట్ చేసినవి. ఇప్పుడు వాటర్ సప్లై ఇష్యూస్ కోసం మనకు మిషన్ కాకతీయ ట్యాంక్ రెనోవేషన్, దానివల్ల మనకు ఇరిగేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ హౌస్ వాటర్ సప్లై మిషన్ భగీరథ, దానివల్ల ఇప్పుడు వాటర్ బార్న్ డిసీజెస్ ఇవన్నీ అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు హెల్త్ స్కీమ్స్ తీసుకుంటే మెటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫెంట్ మోర్టాలిటీ ఇవన్నీ తగ్గించడానికి, ఫీమేల్ ఫీటిసైడ్ ఇవన్నీ తగ్గించడానికి మనం ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎంకరేజ్ చేస్తున్నాం. అండ్ కేసీఆర్ కిట్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్ని టార్గెట్ చేసినవి, చాలా మంచి స్కీమ్స్. అండ్ చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ పుట్ ఫర్ గుడ్ ఇంప్లిమెంటేషన్ అండ్ దే విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. There is one thing, people thought that so many government schemes are not
implementing properly. Do you agree with that, or it's just a comment? Actually, there are two parts: scheme, policy formulation, and its implementation. Actually, policies are designed well intentionally, with some intent to, but during the process they are might not be reaching. That's why this comment might be coming from few section of the people. పథకాలన్నీ కూడా ప్రాపర్గా అమలు అవుతున్నాయని అనుకుంటున్నారా? ఒకవేళ అమలు అవ్వకపోతే ఏ ప్లేస్లో, అంటే అధికారుల స్థాయిలో ఆగిపోతుందంటే పై లెవెల్లో ఆగిపోతుందా, లేదంటే కింది స్థాయి అధికారులు వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో విఫలం అవుతున్నారంటారు? ఇంతకుముందు నా కొలీగ్స్ చెప్పినట్టు ఫార్ములేషన్ ఈజ్ విత్ ఎ గ్రేట్ ఇంటెంట్. కాకపోతే ఇంప్లిమెంటేషన్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని గ్రాడ్యువల్గా ఎక్కడైనా ఏ సిస్టంలో అయినా కూడా ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ నెక్స్ట్ వాటిని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నాము. సో ఇన్ ద ప్రాసెస్ వీఆర్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవింగ్. ఇప్పుడు మనం ఒక 10-15 years 20 years కిందతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీ పెరిగింది. విలేజెస్లోకి వెళ్ళినా కూడా ఇది నా రైట్, ఇది నాకు ఎందుకు ఇవ్వట్లేదు, లేదంటే నాకు ఈరోజు పనికి నరేగా కింద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నాకు ఒక రోజు రావాల్సింది ఉండి రాలేదు, నా ఈరోజు ఎంప్లాయ్మెంట్ కింద ఇంత వేజ్ రావాలి, ఆ వేజ్ ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆ అవేర్నెస్ ఏ రకంగా అయితే గ్రాడ్యువల్గా వస్తుందో ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ కూడా రెస్పాండ్ అవుతూ గ్రాడ్యువల్గా ట్రాన్స్పరెన్సీ పెంచుతూ వచ్చింది. మెటర్నల్ మోర్టాలిటీ అండ్ న్యూట్రిషన్ లెవెల్స్ చూస్తే తెలంగాణలో ఆడవాళ్ళకు కొంచెం తక్కువగానే ఉంది. దీన్ని, అంటే న్యూట్రిషన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, మెటర్నల్ మోర్టాలిటీ ఎక్కువ, వీటిని తగ్గించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్? బేసికలీ ఏంటంటే ఫస్ట్ థింగ్, రైట్ ఫ్రమ్ యువర్ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బేసిక్ థింగ్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఈవెన్ ఐ బిలీవ్, లైక్ మై కొలీగ్ హెస్ సెడ్, ఎడ్యుకేషన్ ఉంటే ఆ జనరల్ అవేర్నెస్ అని వస్తుంది. సో వన్స్ ఎడ్యుకేషన్తో పాటు జనరల్ మన సొసైటీలో ఇప్పుడు చాలా అంగన్వాడీస్ కానీ అన్నిట్లో మెటర్నల్ హెల్త్తో పాటు అడోలసెంట్ హెల్త్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో అక్కడి నుంచి అవేర్నెస్ ఇస్తూ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తూ, ఇప్పుడు స్పెషల్గా అడోలసెంట్ గర్ల్స్ కూడా స్కీమ్స్ ఉన్నాయి వేర్ దే గివ్ న్యూట్రిషన్. సో మదర్స్కి ఇస్తారు, లాక్టేటింగ్ మదర్స్కి ఇస్తారు. సో దట్ ఈస్ ద వే యూ కెన్ ఇంప్రూవ్. అండ్ దెన్ జనరల్ అవేర్నెస్. ప్రతి ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలని ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది. ప్రజల్లో అవగాహన లేకపోవడం, అవినీతి తదితర కారణాల వల్ల పథకాలు నీరుగారిపోతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా ఇదే పరిస్థితి. అందుబాటులోకి వస్తున్న సాంకేతికత క్రమంగా మార్పు తీసుకొస్తోంది. ప్రజల్లో అవగాహన పెరగడమే సంస్కరణల ఫలితాలు వస్తాయంటున్న అధికారులు ఆ దిశగా కృషి చేస్తామంటున్నారు. మీ మార్క్ చూపించడానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఏ సెక్టార్లో పర్టికులర్గా డెవలప్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు? సోషల్ సెక్టర్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నీడీ వాళ్ళని హెల్ప్ చేయాలంటే దే నీడ్ సపోర్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పావర్టీ సైకిల్. సో ఈ మూడు మనం ప్రొవైడ్ చేయగలిగితే దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ అంటే అబౌవ్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద పావర్టీ ట్రాప్. But at the government level, agriculture department, whose main part of the job is to spread the technology towards the farmers. So I would like to focus on that sector. What are the infrastructures that governments should bring into the government schools, and how can we improve the education levels of the people in here? As far as I have seen, actually I have not seen such brilliant, fantastically running residential schools elsewhere in the country. Maybe I am not well informed, but Telangana has a very good system of residential schools, and so these are, I think, the first step to give access to the poor kids of SC, ST, BC. All of them have a clear open door, and government is putting lot of effort to bring their quality up in terms of providing them meals, quality meals, and quality of teaching also. On other hand, we are fast forwarding this process by providing, there is a recent SoftNet, there is an initiative in which they are providing YouTube channels which are creating soft material which can be watched on even mobiles. So we are looking at various ways to provide quality education to the students. మంచి ఆరోగ్యాన్ని మారుమూల పల్లెల్లో కూడా అందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మారుమూల ప్రాంతాలలో వైద్యపరమైనటువంటి సర్వీస్ డెలివరీ చేసేవి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, పిహెచ్సిస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళ అటెంప్ట్ చేస్తూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఏరియాస్లో కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్లో
ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి కొంచెం విముఖత చూపిస్తున్నమాట నిజమే. దాన్ని తగ్గించడానికి వివిధ మోడల్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఫాలో అవుతున్నారు. లైక్ ఇప్పుడు మా డిస్ట్రిక్ట్, నేను సూర్యాపేటకి పోస్ట్ అయ్యాను. మా సూర్యాపేట డిస్ట్రిక్ట్లో చూస్తే ఎప్పుడైనా ఏదైనా డెలివరీకి డాక్టర్స్ అవైలబుల్ లేకపోతే వీ పే ప్రైవేట్ డాక్టర్, వాళ్ళకు ఒక కార్ కూడా అరేంజ్ చేస్తాము. విత్ ఓవర్ ఎ టెలిఫోన్ కాల్ పిహెచ్సి నుంచి విల్ సెండ్ ఏ వెహికల్ దేర్. సో డిఫరెంట్ ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయండి. ఇన్నోవేషన్స్ ప్రాసెస్లో ఉన్నాయి. కొంచెము టైం పడుతుండొచ్చు కొన్ని ప్లేసెస్లోకి చేరడానికి, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంప్రూవ్. పవర్టీని తగ్గించాలంటే అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడున్న అంటే ఏదైతే గవర్నమెంట్ కొన్ని లెవీ రేట్స్ ఉన్నాయో వాటిని పెంచి తీసుకోవడం కానీ, లేదంటే గవర్నమెంట్ డైరెక్ట్గా కొన్ని ఎక్స్పోర్ట్స్కి పర్మిషన్స్ ఇస్తే కూడా అంటే రైతులకు అప్పుడు ఇంకొంత అమౌంట్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పవర్టీని కొంచెం తగ్గించవచ్చు మనం. దీని మీద మీరేమంటారు? దేర్ ఆర్ సమ్ మీన్స్ అండ్ దేర్ ఆర్ సమ్ ఇంటర్వెన్షన్స్. కొన్ని విషయాలు వేర్ ఎవర్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్, the animal husbandry sector is in generally it is in a rescue because it generally gives sustained income అంటారు. మన ఇంట్లో ఇప్పుడు 2 పశువులు ఉంటే కూడా ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఆ షార్ట్ టైంలో ఎప్పుడు అగ్రికల్చర్ ఫెయిల్ అవుతుందో డ్రాట్ లైక్ సిచ్యువేషన్స్లో మనం అది కాపాడుకోగలుగుతాం. సో అలాగా ఒకటి మనం వచ్చి మల్టిపుల్ ఫార్మింగ్ చెప్పాలి, ప్లస్ వచ్చి ఫార్మర్స్ ఏ ల్యాండ్కి సూటబుల్గా ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ అవంతా ఉన్నాయి. సో పర్టికులర్ ల్యాండ్కి ఏది సూటబుల్ మంచి ప్రొడక్షన్ వస్తుందో అలాంటి మన టెక్నిక్స్ అలాంటి మన అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ చేయాలి ఒకటి. ఇంకోటి మీరు చెప్పేలాగా ఇప్పుడు మార్కెటింగ్ ఛానల్స్ మధ్యలో ఉండే మన మిడిల్ మ్యాన్స్ అవంతా అవాయిడ్ చేసి మార్కెటింగ్ ఛానల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 days ముందు వచ్చాము మన కూరగాయలు అలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు తెచ్చి గవర్నమెంటే డైరెక్ట్ ప్రొక్యూర్ చేసేసి సో వాళ్ళకి తగినట్టు ఇన్కమ్స్ ఇస్తూ ఉన్నారు. సో అలాంటి మంచి ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఓన్లీ అగ్రికల్చర్ వరకే డిపెండ్ అవ్వకుండా మిగతా సెక్టార్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి అనిమల్ హస్బెండరీ ఎకానమీ ఇప్పుడు రీసెంట్గా షీప్ స్కీమ్స్ అవంతా వస్తున్నాయి. సో అలాంటి విషయాల్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే దాంట్లో ఉండే మన ఆ కష్టాన్ని మనం బయట. చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి కానీ వాటిలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు అలా ఉన్నారు, లేదా అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే బేసిక్గా ఏంటంటే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ మనోళ్ళు కాకుండా వేరే దగ్గర రావడానికి ఒక రీజన్ ఏంటంటే స్కిల్ గ్యాప్. సో ఆ స్కిల్ గ్యాప్ అనేది మనము ఇచ్చేస్తే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే కాలేజీలలో ఇండస్ట్రీతోని కోఆపరేషన్ చేయడము, కాలేజ్ ఇండస్ట్రీ కోఆపరేషన్ చేయడము. సో అలా వాళ్ళకి ఆ కోఆపరేషను ఆ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పెంచవచ్చు. ఇప్పటికీ కూడా చాలా అంటే గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉంటుంది, అవినీతి ఎక్కువ జరుగుతుందని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అవినీతిని నిర్మూలించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? అంటే అవినీతి అని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంది కానీ అది ఓవర్ ద టైం చూస్తుంటే తగ్గుతూ వస్తుంది. బేసిక్లీ చాలా మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్టీఐ కానీ సిటిజన్స్ చార్టర్స్ కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఏదున్నా మన గవర్నమెంట్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ పెట్టేస్తారు. ఏ యాక్ట్ అయినా ఏ బెనిఫిషరీ లిస్ట్ అయినా ఎవ్రీథింగ్ నౌ ఈజ్ ఆన్లైన్. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఇట్ ఈస్ బీన్ ఇంప్రూవింగ్ సిన్స్ ద డేస్ ఒక పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. కానీ అకార్డింగ్ టు మీ కరప్షన్ అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్, అంటే ఇట్ ఈస్ ఇండివిజువల్ సెంట్రిక్ అనమాట. లోపల నుంచి రావాలి. సో ఇఫ్ యూ హ్యావ్ టు బీ ట్రాన్స్పరెంట్, యూ హ్యావ్ టు నాట్ బీ కరప్ట్, వాట్ వీ హ్యావ్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ బికాస్ వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే ఎనీథింగ్ అని ఇండివిజువల్గా అది రావాలి లోపల నుంచి. ఓకే, there is a lack of awareness in the people about the schemes and how to go through the government issues. So how can we get that awareness in the people? Usually there are certain channels. I mean, basically it's about the media only because the main channel of intervention between the citizen and government is basically the media. So not only through newspapers but also all media has to be used, like print involves newspaper, magazines, but also like TV, because these days people are watching TV not only on their screens but also on mobiles. So
there are certain initiatives, because there are district websites also, official websites. On that there are many posts put by the district administration about new initiatives. So that is one way. Internet is actually the best way to transmit new information. But more than that, now there are other channels also, like SMS. So what has happened is government has a list of beneficiaries. They can identify those beneficiaries and send them SMS about the schemes itself. And there is a lot of groundwork that has been laid into this. People can subscribe to these channels. So if you send some SMS to that certain number, you will be registering, and then you will get SMS about all the schemes and numbers also who you have to contact. So people only have to get to have the confidence to call that number. ఇప్పుడు మనం అమలు చేస్తున్న పెన్షన్స్ అనేవి చాలా ప్రౌడ్గా చెప్తున్నారంటే, అయితే వీటి అమలులో కూడా అవినీతి జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో లేని పేర్లని ఇంక్లూడ్ చేస్తున్నారు, ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు, ఇచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మాకు వచ్చే నార్మల్గా మండే రోజు వచ్చే పిటిషన్స్లో వాటిలో ఏవైనా వచ్చినాయి అని అంటే కలెక్టర్స్ వాటిని చాలా సీరియస్గా తీసుకొని వాటిని ఫాలో అప్ చేసి వాటిని చేయిస్తున్నారు. చాలామంది కూడా సివిల్స్ సాధించాలి అని నేటి తరం చాలా ఎక్కువ ఆశపడుతున్నారు. అయితే అలాంటి వాళ్ళు సాధించాలి సివిల్స్ అంటే వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకోవాలి? సివిల్స్ సాధించాలంటే ఫస్ట్ ఎందుకు కావాలి సివిల్స్ అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. సో అది ఒక ప్యాషన్ అనేది లేకపోతే నేను ప్రజల కోసం ఏదైనా చేస్తా, జస్ట్ వేరే ఎగ్జామ్ లాగా సివిల్ రాస్తా అంటే ఆ ప్యాషన్ అనేది లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికోసం మనం కొంచెం కష్టపడితే ఆ పర్సివరెన్స్ అనే ఒక వర్డ్ ఉంటుంది, అది ఉండాలి. మనకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ టైం నేను రాస్తా, నా వల్ల కాదు అనే ఒక థాట్ మన వాళ్ళకి రాకూడదు. ఫస్ట్ టైం మనం ఫెయిల్ అయిపోతే మన చేసిన మిస్టేక్స్ ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని చూడాలి. కానీ నేను పాస్ అవ్వలేదు, ఇంకా నా వల్ల కాదు, ఇది చాలా టఫ్ ఎగ్జామ్ అనే థాట్ మనలో రాకూడదు. నేను కావాలని ఒక తపన ఉంటే చాలు, ఎవరైనా సాధించవచ్చు. ఓకే, పొలిటికల్ ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, బదిలీల వల్ల కావచ్చు, కొంతమంది పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ వస్తుందని చెప్పి అంటూ ఉంటారు. మీరు అగ్రీ అవుతారు? ప్రెషర్స్ అనేది అంటే ఇంకా అది దట్స్ వే ఆఫ్ సీయింగ్ అనమాట. సో ఇఫ్ ఇట్స్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే వీ షుడ్ బీ ఏబుల్ టు డూ దట్. ఒకవేళ అట్లా కాదు, ఇఫ్ ఇట్స్ అగెయిన్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దెన్ కొంచెం స్ట్రెస్ అయితే ఉంటుంది. బట్ ఐ థింక్ వీ షుడ్ బీ స్ట్రాంగ్ డ్యూరింగ్ దట్ టైమ్ అంతే. ఓకే, సో వాట్ యూ సే ఇఫ్ దెర్ ఈస్ సమ్ పొలిటికల్ ప్రెషర్ ఆర్ హైర్ అఫీషియల్ ప్రెషర్ ఆన్ సమ్ వర్క్, it's against for the people, so how we have to respond as a civil servant? As a civil servants, we are guided by civil service rules, and there are, for every action there are rules are there, and besides the rules there is one yardstick is there, that is public interest. As long as this public interest is served, we are bound to act in the manner in which people are served, and ultimately the welfare of the people should be the objective of both political leaders and civil servants. Do you think that the technology which is using right now is enough for the civil servants, or what are the technology they have to adopt? We are now in the age of data. Even Telangana has done a great job. It is a huge task of collecting such micro level data across the state in single week and compiling it and bringing it together. So this data has to be used, and it is being used to target the schemes properly. Every policy that is made now is backed with data. There is data for certain sections who are the backward classes and all those. Then there needs to be a scheme for them. What are the general problems? Irrigation, agriculture. So we need to target using Bhagiratha and Kakatiya, and for also creating forest resource, we are using Haritaharam. So the policy formulation is also using technology now. మీరు కలెక్టర్గా ఫస్ట్ చేయాలనుకునే థింగ్ ఏంటి? అంటే యాజ్ అ కలెక్టర్స్గా మేము అపాయింట్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా వీఆర్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏదైతే పనిని చెప్తుందో దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం మా పని. మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి మీరు అబ్జర్వ్ చేసినంత వరకు, మీరు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఫస్ట్ ఇంటర్వెన్షన్ అంటే మీరు చెప్పినట్టు యాక్సెసిబిలిటీ టు ది హెల్త్ సెక్టర్ ప్లస్ ఇల్లిటరసీ రిలేటెడ్ ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇన్ ద రీజియన్. ఆ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ప్రియాంక, ఫైనల్గా మీరు సివిల్ సర్వెంట్గా మీ అంటే కెరీర్లో ది బెస్ట్, ఇది మాత్రం నేను ఖచ్చితంగా చేసే తీరుతాను అనుకునే ఇష్యూ ఏంటి? అంటే వన్ థింగ్ ఐ ఆల్సో వాంట్ టు కాన్సన్ట్రేట్ ఈస్ ఆన్ ఎడ్యుకేషన్ అదర్ దాన్ హెల్త్.
సో ఎడ్యుకేషన్ బేసికలీ ఏంటి అంటే ఎన్రోల్మెంట్ అవుతుంది కానీ డ్రాప్ అవుట్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మన స్టేట్లో చూస్తే. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మీరంతా కూడా మీకు అలాట్ చేసిన డిస్ట్రిక్ట్లో నిజంగా అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ.